హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రమ్ గోపి. సో కరోనా కొత్త సంవత్సరం నుంచి వచ్చేసింది. ప్రపంచ యాత్ర చేస్తోంది, భయపెడుతోంది, ఆలోచనని పెంచుతోంది, మనల్ని రీసెర్చ్ చేసేటట్టు, మనల గురించి మనం ఆలోచించేటట్లు చేస్తోంది. మన గురించి, మన ఫ్రెండ్స్, బంధువుల గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, మన ఊరి వాళ్ళ గురించి, దేశం గురించి, ప్రపంచం గురించి కూడా ఆలోచింపజేస్తోంది. సో కరోనా దాని మనసులో ఏమున్నా మన మనస్సుల్లో చాలా ఆలోచనలు, చాలా ఆవేశాలు, ఊహల్ని రేకెత్తించింది. ఈరోజు మే 3వ తారీఖు. లాక్డౌన్ 1, లాక్డౌన్ 2 ఈరోజుతో కంప్లీట్ అవుతున్నాయి. రేపటి నుంచి లాక్డౌన్ 3 మొదలవుతోంది. ఒక రకంగా ఇది లాక్డౌన్ ఇంకా కంటిన్యూ అవుతోంది అని అనుకోవచ్చు. ఇంకొక రకంగా చూస్తే రెడ్, ఆరెంజ్, గ్రీన్ అలాంటి జోన్స్ లాగా అనుకున్నా, ఇంకొక ఆలోచన పరంగా చూసినా ఇది లాక్డౌన్ 3ని మనం అన్లాకింగ్గా ఒక ఎగ్జిట్ పద్ధతిగా కూడా అనుకోవచ్చు. ఇంతకాలం ఇంట్లో ఉండి కొంత బరువు పెరిగి ఉండొచ్చు, లేదు టెన్షన్లతోటి కొంత భోజనాలు మానేసి ఉండొచ్చు, బరువు మెయింటైన్ చేసి ఉండొచ్చు. వీటన్నిటితో పాటు రాబోయే 2 వారాల్లో మనం మన హెల్త్ని కాపాడుకుంటూ, ఫిట్నెస్ చూసుకుంటూ, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ బట్టి ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది. అంటే పనుల్లోకి వెళ్ళిపోవడం కాదు, పని చేయాలి కొత్త పద్ధతుల్లో. సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇంకా పాటిస్తూనే మనం మన పనులు చేసుకోవాలి. మనం మాట్లాడడం కూడా దగ్గరగా ఉండి, కాఫీ టేబుల్స్ దగ్గర, హోటల్స్లోని, ఆఫీసుల్లోని, బాతాఖానీలు ఇంపార్టెంటే. చాయ్ పే చర్చ అవసరమే. వీటన్నిటిని చేసుకుంటూ కూడా కొత్త పద్ధతుల్లో చేసుకోవాలి. ఇప్పుడు డిజిటల్ టూల్స్, స్మార్ట్ ఫోన్స్, వీడియో కాల్స్, జూమ్ కాన్ఫరెన్స్, గోటు మీటింగ్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి ఇళ్లలో కొంతవరకు అలవాటయ్యాయి. బయట డ్రోన్ల ద్వారా, రోబోట్ల ద్వారా రకరకాల పనులు చేయడం చూస్తున్నాము. బయటికి మనకి ఆరోగ్య సేతు అనే యాప్ ఒక మంచి ఫ్రెండ్గా అనుసంధానం అవ్వబోతోంది, కాబోతోంది. ఈ కరోనా సమస్య ఉన్నంతసేపు ఆరోగ్య సేతు యాప్ మనందరికీ ఒక రకంగా శ్రీరామ రక్షలాగా అనుకోవచ్చు. మనకి ఇంకొక రకంగా లక్ష్మణ రేఖని ఫోన్లోకి వచ్చిన ప్రతినిధిలా చెప్పుకోవచ్చు. సో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకుందాం. మనకి ఎంత రిస్క్ ఉందో తెలుసుకుందాం. దాన్ని బట్టి రక్షణలో ఇంకా ఎక్కువ ఏంటి చర్యలు తీసుకోవాలో వాటిని పాటిద్దాం. మనల్ని కాపాడుకుంటూనే మన వాళ్ళని కూడా కాపాడుకోవాలి. మన వాళ్ళంటే మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్, మన బంధువులు, వాళ్ళతో పాటు ఊర్లో వాళ్ళంతా కూడా. ఇది నిజంగా ఊరు బాగుంటే ఇల్లు బాగుంటుంది, మనం బాగుంటుంది, మనం బాగుంటాం అనడానికి ఇది ఒక ప్రతీక. ఊర్లో అందరికీ కూడా దగ్గులు, జలుబులు, జ్వరాలు, విరేచనాలు వస్తే మనకి ప్రొటెక్షన్ ఉండదు. అలాగే కరోనా ఊర్లో అందరికీ ఉంటే మనకి ఉంటుంది. ఊరిని రక్షించుకోవడం మనం మన స్వార్థం కోసం చేయాల్సిన పని. ఊరికి ఉపకారం కాదు, మనకి మనం ఉపకారం చేసుకున్నట్టు. ఇందులో మనం గమనించాల్సినవి ఇప్పుడు మే 4వ తారీఖు నుంచి, రేపటి నుంచి లాక్డౌన్ 3 అనుకున్నా, అన్లాకింగ్ అనుకున్నా, ఎగ్జిటింగ్ బయటికి, సిస్టమ్ మొత్తం బయటికి రావడం అనుకున్నా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు మనం పిల్లలు, నడి వయస్కులు, పెద్దవాళ్ళు, ఈ 3 భాగాలుగా, 3 ఏజ్ కేటగిరీస్గా మనం చూసుకోవాల్సి వస్తుంది. పిల్లలు ఎదగాలి, నేర్చుకోవాలి, భావి పౌరులుగా తయారవ్వాలి. విద్యా విధానం మారుతుంది, కొత్త ఆన్లైన్ విద్యా విధానాలు కొత్త పుంకలు తొక్కుతాయి. ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్గా తీసుకునేటట్టయితే మొదటి సంవత్సరం కంటే 2వ విద్యా సంవత్సరం, 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ని తొందరగా మొదలుపెట్టి ఆన్లైన్ విద్యా విధానం ద్వారా పాఠాలు చెప్పించడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఇటువంటివి ప్రయత్నాలు దాదాపు జరుగుతున్నాయి. మరి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అడ్మిషన్స్ ప్రాసెసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఉండవచ్చు. ఎప్పుడు ఉన్నా సరే లేట్ అయిపోయింది అనుకోవడం అనేది కాదు. లాక్డౌన్ 3 అయిన తర్వాత 10వ తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు ఉంటాయి, మార్కులు ర్యాంకులు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. దీనివల్ల ఎగ్జామ్ లేట్ అయింది అనుకోవడం కాదు. జీవితంలో ఇంత పెద్ద పరీక్షని సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటే 10వ పరీక్ష ఇంపార్టెంటే, కానీ దీంట్లోంచి ఈ కరోనా పరీక్షలోంచి వచ్చిన బలం జీవితకాలం ఉంటుంది. కథలుగా చెప్పుకుంటారు. సో మిగతా క్లాస్ వాళ్ళందరికీ అంటే కూడా 10th క్లాస్ వాళ్ళకి వాళ్ళ ప్రెషర్స్తో పాటు టెన్షన్స్తో పాటు ఇది కూడా ఒకటి ఉండడం వాళ్ళకి తర్వాత కాలాల్లో చాలా బలాన్ని ఇవ్వబోతోంది. సో టెన్షన్ పడాల్సిన విషయం కాదు. క్రీడల్లో కొంత మార్పు ఉండొచ్చు. గ్రౌండ్స్ ఉన్నా ఇంతకాలం ఆడుకోకపోయినా ఇప్పుడు ఆడుకునేదానికి వేరే పద్ధతులు మారుతాయి. కొంత బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇటువంటి మనిషి కొంత దూరంగా ఉండి ఆడగలిగే క్రీడలు ప్రాముఖ్యతలోకి వస్తాయని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. వీటితో పాటు నడి వయస్కులు ఈ లాక్డౌన్ తర్వాత ఉద్యోగాల్లో పనిచేసే విధానాల్లో మార్పులు రావాలి. మార్పు చెడ్డది కాదు, మార్పు సహజం. మనం మారగలిగిన వ్యక్తులం. ఎండాకాలం వస్తే మనకి చెమట పడుతుంది, చలికాలం వస్తే ఎండ తగ్గుతుంది, చెమట తగ్గుతుంది, మనకి యూరిన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. సో ప్రతి సీజన్కి మనం మారుతాం, మన ఆలోచన పద్ధతి కూడా మారుతుంది. ఎండలో బయటికి వెళ్ళామంటే మనం ఎక్కువ ఎలర్ట్గా ఉంటాము. రాత్రి అయిందంటే చీకటితో గాబరాతో ఉంటాము. చీమ చుట్టుకుమన్నా మనం వింటాము. మన పేరు ఎవరైనా చిన్నగా పిలిచినా మనకు తెలుస్తుంది, పక్క వాళ్ళ పేరు గట్టిగా అరిచినా మనకు వినపడదు. సో మన అటెన్షన్ సెలెక్టివ్గా ఉంటుంది, మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. మనిషి అన్నవాడు ఎదుగుదలతో నేర్చుకుంటాడు. టీనేజ్ అయ్యేంత వరకు హైట్లో పెరుగుదల ఉంటుంది కాబట్టి ఎదుగుతున్నాడనే తెలుస్తుంది. హైట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత కూడా మనిషి ఎదగడం ఆపడు. మనిషి లోతుగా ఎదుగుతాడు నేర్చుకోవడం వల్ల, గమనించడం వల్ల. అగ్రికల్చర్ పనులు ఇవన్నీ బాగా గ్రామంలో పనులు చాలా గట్టిగా పురోభివృద్ధి చేయబోతున్నాయి. దేశానికి చాలా గట్టి బలం కాబోతున్నాయి. మనమేం ఆలోచిస్తున్నాం? ఇంకా రైతు అంటే ఒక బలహీన వ్యక్తి, అప్పుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు అలా ఇమేజ్లోనే చూస్తామా? లేదు, బలం ఇచ్చి వ్యవసాయ రంగంలోకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. ఇన్వెస్ట్మెంట్ ద్వారా అవ్వచ్చు, గ్రూప్ ద్వారా అవ్వచ్చు, కోఆపరేటివ్ వ్యవసాయం ద్వారా అవ్వచ్చు, ఆక్సిలరీ యూనిట్స్ని పెట్టడం కానీ పెట్టే వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా కానీ. ఎంతసేపు గవర్నమెంట్ అన్నీ చేయాలనుకుంటామా? మనం కూడా చేస్తామా? అలాగే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు కార్లు ఇలాంటివన్నీ కూడాను కొంత జనాలు వాడకంలోనే కార్లు వాడకం తగ్గచ్చు. రాబోయే రోజుల్లో ఫిట్నెస్ కోసం, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కోసం ఎలక్ట్రానిక్ సైకిల్స్ అండ్ పాత సైకిల్స్ కొత్త రూపాల్లో చాలా ముందరికి రావచ్చు. సో ఈ ఇండస్ట్రీస్ వాటికి తగ్గ ఆక్సిలరీ సైకిల్ హెల్మెట్ కానీ మిగతావి ఇలాంటి చాలా యూనిట్లు రాసుకోవడానికి చేయడానికి అవకాశాలు పెరుగుతాయి. మనం కష్టాన్ని అలాగే చూస్తే కష్టంగానే ఉంటుంది. అందులో ఆపర్చునిటీ చూడడం అన్నది, ఆపర్చునిటీని పట్టుకునే వాడిని, అందిపుచ్చుకునే వాడి మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, పెట్టుబడి పెట్టడం ద్వారా కానీ కొత్త పుంతలు తొక్కించవచ్చు. ప్రపంచంలో ఎన్నో దేశాల కంటే భారతదేశంలో మన లీడర్షిప్ ముందుగా గమనించి చెప్పిన అడ్వైస్ ద్వారా మన ప్రజల్లో కష్టకాలంలో అందరం కలిసి ఉండగలగడం అనే ఒక లక్షణం ఉండి డిసిప్లిన్ పాటించడం ద్వారా కరోనాని మిగతా చాలా దేశాల కంటే బాగా ఎదుర్కొన్నాం. ప్రపంచంలో వాళ్ళ అన్ని ప్రజల ప్రశంసలు పొందుతున్నాం. ఇంతటితో పెట్టుకుంటే భుజాలు చరుచుకుని ఆగిపోతే కుదరదు మిత్రులారా. ఇంకా ముందరికి వెళ్ళాలి. ఇంకా సమరం అయిపోలేదు. కరోనా మీద జయించడం అంటే మనం పాత రోజుల్లోకి వెళ్ళడం కాదు, కొత్త రోజుల్లోకి, కొత్త పద్ధతుల్లోకి వెళ్ళడం. ప్రకృతిని గమనించడం, ప్రకృతితో మమేకం కావడం, ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవడం అనే కొత్త పద్ధతులతో మన ఉద్యోగాలు, వ్యాపారాలని కొత్త పద్ధతుల్లో చేసుకోవడానికి ముందరికి వెళ్ళాలి. వాటిలో భాగంగా వయస్సు ద్వారా 3 కేటగిరీలు: పిల్లలు, వాళ్ళ చదువు పెరగడము, పౌరులుగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకోగలగడం, వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వడం అనేది ఒకటి.
రెండవది నడి వయస్కులలో కూడా ఈ కరోనా రిస్క్ అనేది కొంతవరకు ఉండొచ్చు. ఈ కరోనా వీళ్ళలో మధ్య వయస్కుల్లో ఎక్కువ సీరియస్ కాకపోయినా అయినా ఎక్కువ మంది క్యారియర్స్గా కావచ్చు. కాబట్టి మూడవ కేటగిరీ 60 ఏళ్ళు 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు మన సొసైటీకి, సమాజానికి అసెట్స్. వాళ్ళు పునాదిరాళ్ళు, ఇప్పుడు మనకి నీడనిస్తున్న పెద్ద మర్రి చెట్లు కూడా. సో రిటైర్మెంట్ అవ్వడం కాదు, ఇప్పుడు వాళ్ళని ఇంకా ఎక్కువ పనుల్లో పెట్టాలి. బట్ ఫిజికల్ డిస్టెన్సింగ్తో పాటు ఏదెలా ఉన్నా, ఇజ్రాయెల్ మినిస్టర్ ఒక ఆయన కొన్ని వారాల కింద చెప్పినట్టుగా మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఒక డిఫరెంట్ సెగ్రిగేషన్లో కొంతకాలం పాటు ఉండాలి. ఒకే ఇంట్లో ఉన్న వేరే వేరే గదుల్లో ఉండడం. దగ్గరగా ఉంటే వాళ్ళకి మనం రిస్క్ ఇవ్వచ్చు, ఇన్ఫెక్షన్ ఇవ్వచ్చు, మనం బాగుండొచ్చు, వాళ్ళకి సీరియస్ అవ్వచ్చు. కాబట్టి కొంత ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళని కాపాడుకుందాం, బాగా చూసుకుందాం. రెండవది, ఇప్పుడు కొత్త దారులు, కొత్త ట్రీట్మెంట్లు వస్తున్న ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మొదటి ఫేజ్లో సిమ్టమ్స్ రాకపోతే అది వేరు. సిమ్టమ్స్ వచ్చినప్పుడు దగ్గు, పొడి దగ్గు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఎలర్జీ కూడా ఉండడం వల్ల, అంటే వచ్చిన ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన దానికి ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల డ్యామేజ్ అవుతుందని కొన్ని ప్రమాణ పత్రాలు, కొన్ని ప్రామాణికాలు సూచిస్తున్నాయి. గబ్బిలాలన్నీ కరోనా రాగానే చచ్చిపోవటం లేదు, మనం మామూలు జలుబుకి చచ్చిపోం సాధారణంగా. సో గబ్బిలాల్లో ఉండేది మన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని తట్టుకోలేక మనం దానికి కొత్తగా ఉండి అది గట్టిగా అరుస్తోంది. అది కొత్తది అయ్యేటప్పటికి మనం దాన్ని కరవడానికి ట్రై చేస్తున్నాం. మనం దాన్ని మింగలేకపోతున్నాం, ఆర్ మింగేసాము బయటికి చేయలేము. కాబట్టి దగ్గుతో దాన్ని పంపించడానికి ఇరిటేషన్తో ఫీల్ అవుతున్నాం. కాబట్టి కొంతవరకు మీ వైద్యుల సలహాలో యాంటీ ఎలర్జీ స్టెరాయిడ్ ఇలాంటివి ఒక వారం వాడితే ఆ ఎలర్జీని తగ్గించుకుంటే ఇబ్బంది నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు. ఈ లోపల మన రోగనిరోధక శక్తి వైరస్ని గెలవడానికి పనిచేస్తుంది. కొంత సిమ్టమ్స్ ఇంకా ఎక్కువై మెడికల్ సదుపాయాలకు వెళ్ళవలసి వస్తే ఇన్పేషెంట్గా ఉండి వైద్యుల సదుపాయంలో, సంరక్షణలో సలహా సంప్రదింపులు బట్టి ట్రీట్మెంట్ ద్వారా మనల్ని మనం సమాయత్తం చేసుకోవచ్చు. మిగిలిన వైద్య రంగానికి సంబంధించిన విషయాల్ని నేను మిగతా వైద్యులతో షేర్ చేస్తున్నాను. బట్ ఈ 3 ఏజ్ గ్రూప్స్ని అనుకొని పిల్లలు స్కూళ్ళు, పనులు వెళ్ళడము, కొత్త పని వాళ్ళు నేర్చుకోవడం, నడి వయస్కులు పనుల్లోకి ఫిజికల్ డిస్టెన్స్ నుంచుకుని వెళ్ళడము, ఏది ఎలా ఉన్నా మన పెద్దవాళ్ళని పర్టికులర్గా ఒక 55-60 ఏళ్ళ నుంచి కూడా ఒకవేళ షుగర్, బీపీ, థైరాయిడ్ ఏమైనా అదర్వైజ్ మందులు వాడినా, రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చింది, రికవర్ అవుతున్నారు, న్యూట్రిషన్ సరిగ్గా లేదు, బరువు తగ్గి ఉన్నారు, ఇలాంటివి ఏమైనా కారణాలు ఉంటే 55-60 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళని ఫిజికల్ స్ట్రెయిన్ వర్క్స్కి బయట మార్కెట్లో వాటికి ఎక్కువ జనసమ్మర్దంలోకి వెళ్ళనివ్వకుండా, వాళ్ళు వెళ్లకుండా చూసుకుంటూ కాపాడుకోవాలి. స్పెసిఫిక్ మందులు, వ్యాక్సిన్లు వచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మనం స్వారీ చేద్దాం. ఈ లోపల కరోనా కూడా డెఫినెట్గా మనసు మారి మనతో ఒక సంప్రదింపులతో ఒక సంధికి వస్తుంది. దానికి వేరే దారి లేదు. మనతో ఉండాలంటే, మనలో ఉండాలంటే అది దాని ఉగ్ర రూపాన్ని తగ్గించుకోవాల్సిందే. ఇది కరోనా, కోవిడ్-19 ఒకటే కాదు, మిగతా అన్ని ఇన్ఫెక్షన్స్కి, అన్ని వైరస్లకి దారిదే. మనం బయాలజికల్గా ఉన్నాం భూమి మీద, ఒకరితో ఒకరిని కలిసి బతకాల్సిందే. బట్ కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఇబ్బందుల్లో గమనించుకుంటూ వెళ్ళాలి. నిర్లక్ష్యంతో ఉండకూడదు, జాగరూకతతో ఉండాలి. దీంతోపాటు కరోనా మనకి లాక్డౌన్లో ఉంచినందువల్ల మనం ఏం గమనించుకున్నాం? మన విధానాల్లో కొత్తవి ఏమొచ్చాయి? కొత్త సంవత్సరం వస్తేనే కొత్త ప్రమాణాలు చేసుకుంటామా, లేదు సమస్య వచ్చినప్పుడు కొన్ని కొత్త విధానాలు చూసుకుంటామా అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. మీరు మీ అనుభవాల ద్వారా, ఈ లాక్డౌన్లో మీరు చూసిన పరిస్థితులు, మీరు వెళ్ళిన అనుభవాల ద్వారా కొత్త నిర్ణయాలు తీసుకుంటారని, కొన్ని నిర్ణయాలు తీసుకునే ఉంటారని, లాక్డౌన్ మోడ్లో అవన్నీ ప్రయోగాలు చేస్తారని మీ అందరికీ కూడా ఆరోగ్యం, ఆనందం ఆశిస్తూ రేపటి నుంచి కొన్ని భారతదేశం బలంగా తయారవుతున్నది అన్న విషయాల గురించి ప్రతిరోజు ఒక్కొక్క విషయం గురించి ముచ్చటించుకుందాం. స్టే హోమ్, స్టే ఫిట్. బాయ్.